Please subscribe the channel. హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే, బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు 4 వరుసల రోడ్డు, గోల్కొండ కోట చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతుంది. ఉప్పొంగిన వాగులు వంకలు, దిగ్బంధంలో పల్లెలు, నీట మునిగిన పంటలు, మట్టి మిద్దె కూలి ఒకరు, కరెంటు తీగలు తెగిపడి మరొకరు మృతి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల ఈ 9 జిల్లాలకు వాయుగుండం నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ. ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు? 2018లో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని ప్రజల్లోకి వస్తావా? ఉద్యోగులకు టైంకు జీతాలు ఇచ్చామని వస్తావా? ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావని ప్రశ్నిస్తూ కేసీఆర్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. జీతాలిస్తూనే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్న డిప్యూటీ సీఎం. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ప్రకటించిన బట్టి విక్రమార్క పెద్దపల్లి పర్యటనలో భాగంగా హామీలన్నీ నెరవేరుస్తున్నామన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయంతోనే భరోసా. వేగంగా విచారణ జరిపి శిక్షలు అమలు చేయాలి. బాలికలు, మహిళలపై నేరాలు ఆందోళనకరమన్న మోదీ. ఇప్పటికే కఠిన చట్టాలు తెచ్చాం, వాటిని బలోపేతం చేస్తామని ప్రకటన. సుప్రీంకోర్టు 75 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ వ్యవస్థలపై జరిగిన జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. స్పీడ్ పెంచిన హైడ్రా. అప్పా చెరువులో 14 షెడ్లు కూల్చివేత, 3 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించిన అధికారులు. ఇందులో 4 షెడ్లు బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డివే. సేద్యంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్పై దూషణల. వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన కేసీఆర్ను దోపిడీ చేశారనడానికి మీకు నోరెలా వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అధికారులకు హైడ్రా గుబులు. 6 ఆఫీసర్లపై కేసులు నమోదు. చెరువుల FTL బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు హైడ్రా కమిషన్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. 2 భవన నిర్మాణదారులపైన కూడా చర్యలు. భారత్ ఖాతాలో మరో పథకం. షబాష్ రుబీనా. గురి అదిరింది, కంచు మోగింది. పారాలింపిక్స్ షూటింగ్లో రుబీనాకు కాంస్యం. బ్యాడ్మింటన్లో పథకం ఖాయం. బీసీ రిజర్వేషన్లు పెంచాకే పంచాయతీ ఎన్నికలు. ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు. రిజర్వేషన్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న కమిషనర్ పార్థసారథి. ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ముగిసిన ఈసీ సమావేశం. మాలీవుడ్లో లైంగిక వేధింపులపై దోషులకు శిక్ష తప్పదు. ప్రముఖ నటుడు, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్. జస్టిస్ హేమా కమిటీ రిపోర్టుపై స్పందించిన నటుడు. కొందరి తప్పులకు అందరినీ బాధ్యులను చేయొద్దని విజ్ఞప్తి. జస్టిస్ PC ఘోష్ కమిషన్ పదవీకాలం పొడిగింపు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల అవకతవకలు, అవినీతి దర్యాప్తుపై నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ పదవీకాలాన్ని వచ్చే నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ అతలాకుతలం.
విజయవాడలో ఇంద్రకీలాద్రి రాళ్లు జారిపడి 6 మృతి. గుంటూరులో కారు కొట్టుకుపోయి మరో 3. జాతీయ రహదారిపై వరద నీరు, నిలిచిన రాకపోకలు. జలదిగ్బంధంలో విజయవాడ, గుంటూరు. కేరళలో హైదరాబాద్ డ్రగ్స్ ముఠా పట్టివేత. సిటీ శివార్లలో MDMA తయారీ. బెంగళూరు మీదుగా కేరళకు స్మగ్లింగ్. త్రిశూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో గుట్టు రట్టు. కేరళకు చెందిన 2 సహా 6 అరెస్ట్. 2 కోట్ల విలువైన సరుకు పట్టివేత.